మిమ్మల్ని ఎంతగా అవమానించానో, ఎంత దుఃఖ పెట్టానో నాకు తెలుసు. అలాంటి నా మీద కోపము, ద్వేషము గాక ప్రేమ ఉందని నేనెలా అనుకుంటాను? ఇవి చేతులనుకోకండి వదిన గారు. దయచేసి నేను చేసిన తప్పుల్ని మన్నించండి. ఇంకా నాలో అహంకారం తగ్గలేదు, అందుకే చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోండి అంటుంది అని మీకు అనిపిస్తే కాళ్ళు కూడా పట్టుకుంటాను. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అంత పని చేయకండి. మా బతుకులు అతలాకుతలం అయిపోయాయన్న కోపమే తప్ప మీ మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ద్వేషం నాకు లేదు. కూర్చోండి. అమ్మ దీనికి మర్యాద ఇచ్చి కూర్చోమంటుందేంటి? అమ్మకేమైంది అసలు? ఛ! చెప్పండి. అసలు చెప్పడానికి, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మీ అబ్బాయి రిజెక్ట్ చేశాడు అని మా నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది. ఏదో అదృష్టం కొద్దీ బతికింది. మీ అబ్బాయి కోసం చచ్చిపోబోయింది అని మా వారికి తెలిస్తే ఆయన దాన్ని చంపేస్తారనే భయంతో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. బావ లేకపోతే మళ్ళీ చచ్చిపోతాను అని మంకుపట్టు పట్టడంతో నేను ఏదోలా మీ అబ్బాయి నొప్పించి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. అది కూడా నేను మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట కాదు. దాని మనసుని నేను ఎలాగైనా మార్చగలనన్న నమ్మకంతో ఏదో ఆ మాట ఇచ్చాను. కానీ రాను రాను పరిస్థితులు చేదాటిపోతున్నాయి. నా కూతురు మీ కొడుకు మీద పీకలొత్తు ప్రేమ పెంచుకుంది. నేనెంత చెప్పినా వినడం లేదు. ఏ క్షణమైనా నా కూతురి ప్రేమ వాళ్ళ నాన్నకి తెలిసిపోయి దాని ప్రాణాలెక్కడ తీసేస్తారోనని భయం నాలో మొదలైంది.